అబ్బా ఏమండి ఇంకా ఎంతసేపు చేస్తారు? బస్సు వెళ్ళిపోతుంది. అరే ఆగవే తల్లి, నేనేమన్నా ఇక్కడ పిడికలు కొడుతున్నారా? తాళం వేసి నాకు ఆగత్తలేదా? నువ్వు వేసేలోపు బస్సు వెళ్ళిపోతుంది. బస్సుకి ఇట్లా దొరకలే అనుకో, నీ సంగతి చెప్తా చూడు. లేట్ చేసిందే నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావా? అయినా మీ ఆడోళ్ళకి అవగాహన భూమి మీద కాలే ఆగది. చాల్తీ నీ ఏటకారం మాటలు. చాల్తీ నీ సంబరం. ఇది కాస్త లేదేంది? బస్ ఇట్లా దొరకలేదేంది? బాగా లేట్ అయింది. బాబా నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయి. మెయిన్ ఒక కారు కొని మన నీకు పిల్లనిచ్చాడే ఎక్కువ, కార్ అంట. మామయ్య గారు అల్లుడు మంచిదేనా? ప్రయాణం ఎట్లా అయింది? మామయ్య మంచిగా అయింది. మీరు మంచిగా ఉన్నారా? బాగా లేట్ అయింది ఏందమ్మా? నాన్న ఉన్నాడు కదా మీ అల్లుడు, మస్తు లేట్ చేసిండు. చూసిరు కదా మామయ్య, వాళ్ళు తయారు కావడానికే లేట్ అవుతుంది, మళ్ళీ నన్ను అంటుంది. అరే అల్లుడు, ఆడల సంగతి తెలియదు ఏమున్నది నీకు? వాళ్ళ తప్పైనా మనదే తప్ప అంటారు. పదా కాళ్ళు కట్టుకుంటా. సరే మామయ్య. అమ్మా నాని బాగున్నావా? ఇంటికి ఒక అన్ని అచ్చుడు బంద్ అయింది. అట్లా ఏం లేదమ్మా, అయ్యో మీ అల్లునికి అసలు పనే తిట్టలేదు, అందుకే అచ్చుడే. ఈ అమ్మనే మర్చిపోయావు. అట్లా ఏం లేదమ్మా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్న ఆరోగ్యం నీకు? బాగుంది. నువ్వు మంచిగా ఉన్నావా? అల్లుడు బాగున్నావా? మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. బావా ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినాం. అంత మంచిదేనా? మంచిదే బాబా. మంచిగా ఉన్నారా అందరూ? బాగున్నాం. అక్క మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాడు. మంచిగా మంచిగా ఉన్నా అక్క. బామ్మారిది ఎట్రా? బావా చిన్న పండు ఉంది బయట, చూసుకొని వస్తా. ఇంట్లో పండుగ పెట్టుకుని ఎటు పోతున్నారా? ఇలా రాఖీ పండుగ అని తెలియదా? అరే కరెక్టే కదా, మర్చిపోయినా బావా. బయట కొంచెం పని ఉన్నది, చూసుకొని వస్తా. అరే తమ్ముడు కట్టుకొని పోరా, నీకోసం గంత దూరం నుంచి వస్తే నువ్వు బయట పోతా అంటావేంది? ఉండు. చెప్పినా వస్తా అని మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అరే అకే ఎప్పుడు రాకి కట్టుకొని బయటకు. నాకు ఉత్తా బీపీ తెప్పేకు, వస్తా అని చెప్పినా వస్తా. బామ్మాడిది అట్లా కాదు, రాకి కట్టించుకొని పో. ఏంది బా ఊకే రాకి 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 కట్టించుకోపోతే ఏమన్నా అవుతుంది ఏంది? పోయినసారి అట్లనే వేసినావు, ఇప్పుడు మళ్ళీ అట్లనే అవుతున్నావు. కట్టించుకొని పోతే ఏమన్నా అవుతుందా? కట్టే దారం మళ్ళీ దానికి రాకి అని పేరు. ఇప్పుడు నువ్వు నాకు రాకి కట్టినంత మాత్రం నీకు నేను తమ్ముడిని కాకపోతున్నా, నువ్వు నాకు అక్క కాకపోతావా? ఇప్పుడు నీకు కావాల్సింది కట్టనే కదా, ఇగో తీసుకో. ఏమేంద్రబాయిగా మొత్తం గరం మీద ఉన్నావు? ఏం లే అన్న, ఇంట్లో పెట్టుకుని వచ్చిన. ఈ పండుగ పూటలు లొల్లి పెట్టుకునే ఎందుకురా? అరే పండుగ వచ్చినందుకే లొల్లైందిరా ఇంట్లో. ఇదేంద్రా ఈ పండుగ పుట్టోళ్ళు ఏంట్రా? అరే ఊకే రాఖీ కట్టుకున్నావు అంటారు. స్టైల్ నేను రాఖీ కట్టుకుని వచ్చేసిన. అరే మైగా నీకేమో తెలివి ఉందా? పండుగ పూట రాఖీ కట్టుకుని వస్తారు కానీ లొల్లి పెట్టుకుని వస్తారా? అన్న నువ్వు నన్ను అంటున్నావే, వాడు కూడా కట్టుకోలేడు, వాడిని కూడానే. అరే నాకు లేక నేను కట్టుకోలేనురా, నీకు ఉండి కట్టుకోవచ్చు గారా. ఏం మనిషిరా నువ్వు? ఏడాదికి ఒకసారి అక్క తమ్ముడు అన్న చెల్లెలు అందరు కలిసి సంతోషంగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ కాదా? అటువంటి రాఖీ పండుగ రోజే రాఖీ ఎందుకు వద్ద అంటున్నావు? మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళ చిరాకీ కట్టేది. అరే ఈ కాలంలో ఫోన్లకి ఇచ్చినంత విలువ రక్త సంబంధానికి ఇచ్చలేరురా. అసలు వాళ్ళు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎల్లకాలం మనకు రక్షణగా ఉంటామని వాళ్ళు రాఖీ కడతారు.
ఇప్పటికైనా అక్క బావ దగ్గరికి పోయి పండుగ జరుపుకోపోరా. ఓ పోతున్నాం మామయ్య, పోతున్నాం. ఏమైంది నీకు సప్పుడు చేస్తలేవు? నీ కొడుకు చేసిన ఘనకార్యానికి ఏమని చెప్పి ఆపాలి, ఎట్లా ఆపాలి? అక్క 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 అమ్మా, అక్క బావ లేరే? ఇంకెక్కడ అక్క బావ నీకోసం చూసి చూసి పోయిల్లు. అట్టెట్లో పోతారు? నత్తా అని చెప్పినా కదా అమ్మా. ఎప్పుడు వస్తా అని చెప్పినావు, ఎప్పుడు వచ్చినావు? నీకోసం గంట దూరం నుండి రాగట్టడానికి వస్తే మంచిగానే మర్యాద చేసినావు. రేయ్, రాగి కట్టడానికి వస్తే కట్నం కోసం వచ్చిందనంటావా? పొద్దున్నుంచి నీ గురించి చూసి చూసి కనీసం మంచి నీళ్లు తాగడం వేంద్రా బిడ్డ. చాలురా చాలు, కడుపు నిండిపోయిందిరా నీ ప్రేమ చూసి. ఛీ! నా తప్పైంది అక్క, ఇంటికి పోదాం బా అక్క. అరే బామ్మడిది, నువ్వు పెట్టే కట్నం కోసం మేము రాలేదురా. నువ్వు సంతోషంగా క్షేమంగా ఉండాలనేదా నీ అక్క రాఖీ కట్టడానికి వచ్చింది. నువ్వేమో బావా, నన్ను క్షమించి బావా, నా తప్పు నేను తెలుసుకున్నా. సారీ బావా, ఇంటికి పోదాం బా బావా, ప్లీజ్ బావా, పోదాం బా బావా ఇంటికి. అక్క పోదాం బా అక్క. సరే తమ్ముడు, అయిందేదో అయిపోయింది, ఇంటికి పోదాం. ఎవరు బామ్మడిది? అరే బామ్మడిది, మీ అక్క కట్నం పెట్టినావు, మరి నాకేం లేదా? నీవు నాకు కట్నం ఎందుకు బావా? హలో అండి, వెల్కమ్ టు హే మచ్చా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, లైక్ పెట్టి కొట్టేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.